హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇగోండి ఇవైతే 2 చీరలండి. 2 కూడా మోడల్ బ్లౌజులేనండి. కొంచెం టైం టేకింగ్ కదా. అయితే 2 ఫ్రైడేకి కావాలన్నారు. 2 అయితే ఇవ్వనన్నాను, ఒకటే ఇస్తానన్నాను. ఇంకా చాలామంది ఇవ్వాలండి, అందరికీ ఫ్రైడేకే కదా, అందుకోసం ఒకటే ఇస్తానని చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఈ శారీలో పింక్ బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్. పింక్కి గ్రీన్ వేసి మోడల్ కుట్టమన్నారు. సింపుల్ మోడలే లేండి. ఇది ప్లెయిన్ వచ్చింది కదా, బ్లౌజ్ కూడా ప్లెయినే. మోడల్కి పెద్ద ఏది పెట్టినా పెద్ద బాగుండదు కదా, అందుకు సింపుల్గా ఏదో ఒకటి కుట్టేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చాలా బిజీగా ఉండుంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎవరో పిలుస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మా ప్రక్కింటి ఆవిడ పిలిచారండి. ఇది కోతులు వచ్చాయంట. మా చెట్టున అయితే జామకాయలు ఉన్నాయండి, పలుకుబారిన జామకాయలు. ఇదైతే తైవాన్ జామ అండి. ఇది విత్తనం పడి మొలిచింది ఫ్రెండ్స్. నేనైతే ప్రత్యేకించి ఏం వేయలేదు. ఈ ప్లాంట్ విత్తనం పడి అలా మొలిచిందనమాట, మా ఇంటి గోడ పక్కనే. అయితే చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. కోతులు అయితే రోజు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న పిందులు తెంపేసి పడేస్తున్నాయి. కొన్ని తినడము లేదు, మొత్తంగా అన్నీ రాల్చేస్తున్నాయి అన్నమాట. అవి కోతులు వచ్చేయండి అని కేగేస్తున్నారు పక్కింటి ఆవిడ. వచ్చి చూసేటప్పటికి పలుకుబారిన కాయలు ఉన్నాయండి, అవి కోసేస్తున్నాను. అంతా పెంచుకుని కోతులకు పెడితే తినొచ్చు, కానీ తినడం లేదు. అవి తినేసి కొరికేసి పడేస్తున్నాయి. కాయలన్నీ తెంపేసి పడేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకనే దోరకాయలన్నీ అయితే కోసేద్దామని వచ్చాను. దోర ఏమి లేవు, ఒక కాయ అయితే దోరగా ఉంది, అదైతే కోసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకోటి ఇక్కడ చూసాను నేను, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదొకటి అనమాట. ఈ 2 కాయలు కోసేసాను. ఇంకా చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి కానీ మొగ్గలేదండి. పలుకువారిన కాయలు అయితే కోసేస్తున్నాను. చూసారా, ఇది మా జామ చెట్టు అండి. మా గార్డెన్ చూపిద్దాం అనుకున్నాను కానీ టైం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ అయితే ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసేసి బ్లౌజ్ కట్ చేసుకుందాము. శ్రావణ మాసం అందరూ శుక్రవారాలకే కావాలంటున్నారండి. అందరికీ అంటే ఇవ్వలేం కదా. నాకు హెమ్మింగ్ వేసే వాళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్, నేనే వేసుకుంటాను. అందుకే టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. అందుకోసంగా ఒక్కొక్కరికి 2 వేసి 3 వేసి ఇస్తున్నాను. అంతకన్నా అంటే మరి ఇవ్వలేనని చెప్పాను. ఈ విధంగా చూడండి, 2 లైనింగ్ బ్లౌజులు ఒక దాని మీద ఒకటి వేసుకుని ఇప్పుడైతే బ్లౌజ్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకుని 2 ఒకసారి కట్ చేస్తున్నాను. కుట్టడం అయితే మాత్రం ఒకటే కుడతాను, ఒకటి తర్వాత కుడతాను. ఈ విధంగా ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి డ్రా చేసుకోవాలి. అలాగే వీళ్ళ బ్లౌజు 1/2 ఇంచి పొడవు పెట్టమన్నారు ఫ్రెండ్స్. అందుకోసంగా ఇంకో 1/2 ఇంచి అయితే ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. ఈ బ్లౌజు పొడవు వచ్చి 15 ఇంచీలండి. వాళ్ళు ఇంకా 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టమన్నారు. అందుకు 16 ఇంచీలకి ఈ విధంగా 1/2 ఇంచి పొడవు పెట్టి డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీద్దామండి. పొడవు ఈ విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ వరకు ఈ విధంగా టేప్ పట్టుకొని పొడవు ఎంత వచ్చిందో చూసుకొని డ్రా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా చూసుకుంటే బ్లౌజ్ పొడవు వచ్చి 15 ఇంచీలు. ఆల్రెడీ 1/2 ఇంచి కిందికి పొడవు పెట్టాం కదా. ఇప్పుడు 15 ప్లస్ ఖర్చుతో 16 అండి. ఈ విధంగా 16 ఇంచులకి డ్రా చేసుకోవాలి. అదే లైను ఆపోజిట్లో కూడా 16 ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇదైతే లైన్ కరెక్ట్గా రావడం కోసమేనండి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఖర్చు కూడా 1/2 ఇంచి
లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ కొలుసుకుందామండి. నడుము లూజు కొలుసుకునేటప్పుడు కాజాల పట్టి విడిచిపెట్టి ఈ విధంగా హుక్స్లు పట్టి వరకు టేప్ని ఇలా పెట్టుకుని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే బ్లౌజ్ అయితే బ్లౌజ్ లూజు 35.5 వచ్చిందండి. 35.5 4తో మనం మల్టిపుల్ చేసుకోవాలి. 35.5 ఇంటూ 4 ఈజ్ఈక్వల్ 9 ఇంచీలండి. టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డ్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, 9 ఇంచీలు నడుము లూజు. ఈ విధంగా నడుము లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అదే 9 ఇంచీలకి డౌన్లో డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ డాట్ కోసం ఇంచి పెట్టుకొని ఖర్చు కోసం 1.5 ఇంచీన్నర డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులకి డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 6 ఇంచులకి డ్రా చేస్తున్నాను ఎందుకంటే మోడల్ కదా, మోడల్కి కొంచెం ఖర్చు అనేది ఎక్కువే పడుతుందండి. అందుకోసంగా 6 ఇంచులకి డ్రా చేస్తున్నాను. అదే 6 ఇంచులు ఆపోజిట్లో కూడా చంక డౌన్కి డ్రా చేసుకోవాలి. చంక డౌన్ 6 ఇంచులు, అలాగే ఆపోజిట్లో కూడా 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు డ్రా చేసుకుందాం. చెస్ట్ లూజు డ్రా చేసుకునేటప్పుడు నెక్ దగ్గరికి కరెక్ట్గా సగానికి పట్టుకొని ఖర్చు దగ్గరికి ఎంతైతే వచ్చిందో అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొలుద్దాం ఫ్రెండ్స్. ఇదైతే 11.5 వచ్చిందండి. ఎందుకో ఎక్కువ అనిపిస్తుంది. ఒక్కసారి మన ఫార్ములా ప్రకారం నడుము పొడవు ఎంత ఉందో ఆ పొడవు సైడు జాయింట్ల దగ్గర డ్రా చేసుకొని కొలుసుకుంటాం కదా, అలా కొలుసుకుందామండి. అలా కొలుసుకుంటే 11 ఇంచీలు వచ్చింది. అదే 11 ఇంచీలు డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజు సాగింది కదా, అందుకే 1/2 ఇంచి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. అందుకే మరలా టేప్తో కొలిసాను ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేసుకుని సైడ్ జాయింట్లకి అలాగే చంక డౌన్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని నడుం పొడవు డ్రా చేసుకోవాలి. నడుం పొడవు వచ్చి వీళ్ళది 4.5 అండి. నేను ఖర్చుతో ఒక 1/2 ఇంచి పెంచాను కదా, 1/2 ఇంచి కూడా డౌన్కి దించుకుంటున్నాను. ఎందుకంటే నెక్ కూడా పైకే ఉందన్నారండి. 1/2 ఇంచి నడుము దించి 1/2 ఇంచి నెక్ దించమన్నారు. అందుకోసంగా నెక్ కూడా ఒక 1/2 ఇంచి కిందికి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే చంక రౌండ్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. చంక రౌండ్ డ్రా చేసుకునేటప్పుడు కార్నర్లో ఒక లైన్ గీసుకొని ఇది 1.5 ఇంచుకి డ్రా చేసుకుని ఇది అనేది రౌండ్ డ్రా చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వారిని ఎంకరేజ్ చేస్తారు కదా, ప్లీజ్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము నెక్ డ్రా చేసుకుందామండి. నడుము దగ్గర 3 ఇంచీలకు పెట్టుకుని నెక్ దగ్గర 2.5 ఇంచీలకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే నెక్ పైన ఎంత పెట్టుకుంటామో కింద దానికి 1/2 ఇంచి ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలండి. ఒక స్క్వేర్ నెక్కి తప్ప మిగతా వాటికి ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. స్క్వేర్ నెక్ అయితే మనం పైన ఎంత డ్రా చేసుకుంటామో కింద కూడా అంతే డ్రా చేసుకోవాలి. ఎక్కువ డ్రా చేసుకుంటే నెక్ అనేది బ్రాడ్ వచ్చేస్తుందండి. అందుకోసంగా స్క్వేర్ నెక్ తప్ప మిగిలినవన్నీ కింద అయితే 1/2 ఇంచి ఎక్స్ట్రాగానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఈ నెక్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్, మోడల్ కోసమని. ఇలా
డ్రా చేసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన నెక్ ఏది నచ్చితే అది ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. చూసారా ఎంతో సింపుల్ ఫ్రెండ్స్, ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బిగినర్స్ ఈజీగా కట్ చేసుకునే విధంగా కొలతలు అనేవి పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేర్చుకోవాలనుకునే వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం నెక్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ల వరకు టేప్ ఈ విధంగా పెట్టుకుని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి కింద నుంచి 4 ఇంచీల పొడవు అనేది బ్యాక్ డాట్ లైను డ్రా చేసుకోవాలి. ఈ పొడవు బ్లౌజ్ని బట్టి పొడవు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం. మీరు కూడా మీ అంతటి మీ బ్లౌజ్ కుట్టుకోవాలని, ఎవరైనా కుట్టాలని ఆశ కలిగి ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చూసి నేర్చుకుంటే సింపుల్గా మనం బయట వాళ్ళే కూడా కొట్టొచ్చు. ఎంతో ఈజీగా మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ ఇచ్చి కుట్టామంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు ఫ్రెండ్స్. ఇలా మొత్తానికి బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మాత్రమే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్టు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. లెంత్ ఎక్కువ అయిపోతుందని ఎక్కువగా పెట్టడం లేదు ఫ్రెండ్స్, అందుకోసంగా తగ్గించి పెడుతున్నాను. ఒకే వీడియోలో మొత్తం టోటల్ అంతా పెడుతుంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి చంక దగ్గరికి 1/4 ఇంచి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. మొన్న వీడియోలో బోట్ నెక్కి ఏ విధంగా డౌన్ చేసుకోవాలో చూపించాను కదా. బోట్ నెక్కి వీ నెక్కి అయితే చంక వైపు డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మామూలు నెక్లకి అయితే నెక్ వైపు డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా 1/2 ఇంచి పైకి పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర ఓ టక్ ఇచ్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.